సంఘాలు అనేక కలిసి వచ్చే స్వతంత్ర ఫెడరేషన్లో ఐక్యంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ కూటమి పైన శ్రమల సంఖ్యాన్ని పూరిస్తూ ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు వాల్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. మనం గమనిస్తూ ఉన్నాం, సుమారుగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుచుకోండి. ఈ యొక్క సమయంలో నాటి నుంచి నేటి వరకు కూడా ఏమాత్రం బ్రిటిష్ వారికి తీసుకునే విధంగా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆనాడు దేశ స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే సుమారు 200 సంవత్సరాలు ఈ భారతదేశంలోని ప్రజలు మొత్తం కూడా బానిసలుగా మార్చి దేశ సంపదను మొత్తం కూడా విదేశాలకి ఏ విధంగా తరలించుకుపోయాడు, అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల్ని మొత్తం కూడా మోసం చేస్తూ ఈ దేశ ప్రజల్ని దోచుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా అంబానీ, యాదాని ఇలాంటి వ్యక్తులకి దోచి పెడతా ఉన్నాడు. ఆనాడు బ్రిటిష్ వాడు రాజ్యాల మధ్య ఏ విధంగా అయితే గొడవలు పెట్టి విభజించు పాలించు పద్ధతిలో దేశాన్ని పరిపాలించాడు అన్నాడు. ఈనాడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య అదే విధమైనటువంటి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో, దేవుడి పేరుతో విభజనలు సృష్టిస్తూ ఉన్నాడు. వాళ్ళ మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు, గొడవలు పెడతా ఉన్నాడు. ఏ మాత్రం బ్రిటిష్ వాడికి తీసుకునే విధంగా నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు యావత్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు వచ్చి రేపు సమ్మె చేయబోతా ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో వెంకటేశ్వర విద్యామందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతా ఉంది. రేపు ఉదయం 10 గంటలకు జరగబోయే ర్యాలీలో ప్రజలందరూ కూడా, కార్మికులు, రైతులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.